ఏ, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మరో 3 టాపిక్స్తో మోటివేషనల్ వీడియో నేను చేయబోతున్నానండి. తప్పకుండా మీరందరూ కూడా నా వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటిగా నీ అంబిషన్, రెండవదిగా నీ వ్యక్తిత్వము, నీ స్థాయిని, మూడవ విషయం డిప్రెషన్లోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళకూడదు. మొట్టమొదటి విషయంగా అంబిషన్ గురించి నేను మీకు తెలియజేస్తానండి. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడటండి. ఒక హై స్కూల్లో తను మరి ఎస్పీఎల్గా చేస్తున్నాడు. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి ఆ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉంటాడు. అయితే వారి స్కూల్లో ఒకరోజు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారన్నమాట. వారు తయారు చేసినటువంటి వస్తువులు ఏంటి అవన్నీ కూడా చాలా గ్రాండ్గా అవన్నీ కూడా అరేంజ్ చేసి ఈ అబ్బాయి మాత్రమే మరి ఆర్గనైజ్ చేస్తున్నాడు. అక్కడ అందరు టీచర్స్ ఉన్నారు, హెచ్ఎమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా రెస్పాన్సిబిలిటీ మొత్తం ఈ అబ్బాయి తీసుకుని అవన్నీ కూడా అరేంజ్ చేశాడండి. అయితే ఆ దేశ ప్రధానినే అక్కడ గెస్ట్గా పిలిచారండి. ఆ దేశ ప్రధానిని గెస్ట్గా పిలిచినప్పుడు మరి ఆయన వచ్చిన టైంకి ఈ బాబు వెళ్ళి ఆయన్ని మరి రిసీవ్ చేసుకొని చక్కగా స్కూల్ మొత్తం ఎంత అయితే ఆర్గనైజ్ చేశారో అవన్నీ కూడా చక్కగా చూపిస్తూ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉన్నాడటండి. ఆ యొక్క అబ్బాయి ప్రవర్తన ఆ దేశ ప్రధాని చాలా ఇంప్రెస్ అయ్యాడట. అయ్యి అంటూ ఉన్నాడట, మాట్లాడుకుంటూ అన్నీ చెప్తూ చూపిస్తూ వెళ్తూ ఉంటే అప్పుడు అన్నాడట, బాబు నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు అని అడిగాడటండి. ఏమవ్వాలనుకుంటున్నావు అని అంటే ఆ అబ్బాయి నవ్వుతూ అన్నాడటండి, నేను కూడా ఒక దేశానికి మరి గొప్ప నాయకుడిని అయ్యి ఇలాగే నేను చదువుకున్న స్కూల్కి ఒక గెస్ట్గా రావాలండి, అలా అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆ ప్రధాని నవ్వుకుని అన్నాడట, నువ్వు తప్పకుండా అవుతావయ్యా, నీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి, తప్పకుండా వీటిని డెవలప్ చేసుకో, నువ్వు ఖచ్చితంగా ఒక దేశానికే నాయకుడు అవుతావు అని చెప్పాడటండి. ఆ రోజు నుంచి కూడా ఆ కుర్రోడు తను ప్రతి విషయంలోనూ కరెక్షన్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ, ప్రోత్సహించుకుంటూ లీడర్షిప్ క్వాలిటీస్ని తనలో డెవలప్ చేసుకుంటూ ఉన్నాడటండి. ఆయన ఒకరోజు వచ్చింది తన జీవితంలోనే అమెరికా దేశానికి అధ్యక్షుడిగా అయ్యేటటువంటి గొప్ప మరి రోజు వచ్చింది. ఆయనే బిల్ క్లింటన్ అండి. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు అవ్వడమే కాకుండా తాను చదివినటువంటి స్కూల్కి ఒక గెస్ట్గా వెళ్ళాడటండి. తన కళను నెరవేర్చుకున్నాడు. కళలు కనడమే కాదండి, ఆ కళను నెరవేర్చుకునే వరకు కూడా ఆ యాంబిషన్ వదిలిపెట్టలేదు. చూసారా మిత్రమా, మనం కూడా కళలు కనడం కాదు, మన పిల్లలకి మోటివేట్ చేసి వాటిని సాధ్యపరిచేకునే వరకు కూడా ఎంకరేజ్ చేసేటటువంటి విధంగా ఉండాలి. వారు డెవలప్ చేసుకునే విధంగా మనము మోటివేట్ చేయాలి. రెండో విషయం ఏంటో చెప్పమంటారా? డిప్రెషన్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. ఆ డిప్రెషన్లోనికి ఏ మాత్రము కూడా వెళ్ళకూడదు ఎవ్వరు కూడాని. ఒక ఊరిలో తల్లి కొడుకు ఉన్నారటండి. ఆ కొడుకులో ఉన్నటువంటి ఆ టాలెంట్ని గుర్తించి ఆ తల్లి చక్కగా పెయింటింగ్ వేస్తున్నాడు నా కొడుకు అని తనకున్న టాలెంట్ని మరింత డెవలప్ చేసుకునేలాగా తనకి తర్ఫీదు ఇప్పించి చక్కగా ఒక మంచి పెయింటర్గా గుర్తింపు పొందడానికి తను తోడ్పడిందంటండి. ఒకరోజు ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్లో చక్కటి పెయింటింగ్ వేశాడండి కొడుకు. పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్ను చక్కగా ఎగ్జిబిషన్లో పెట్టి కింద ఏం రాశాడు అని అంటే, ఈ పెయింటింగ్ ఎవరికైనా నచ్చకపోతే కనుక ఎక్కడ నచ్చలేదో, ఎక్కడ బాగోలేదో అక్కడ ఒక డాట్ పెట్టండి అన్నాడటండి. డాట్ పెట్టండి అంటే మరి ఎగ్జిబిషన్ చూడటానికి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ పెయింటింగ్ మొత్తము అంత డాట్స్ పెట్టేశారంటండి. డాట్స్ అంత పెయింటింగ్ మొత్తం డాట్స్ కింద పెట్టేశారంటండి. పెట్టేసినప్పుడు ఆయన చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయాడంటండి. చాలా బాధపడ్డాడు, చాలా పడిపోతే వెంటనే ఇంటికి వెళ్ళిపోయి జీవితంలో నేను పెయింటింగ్ వేయకూడదు, జీవితంలో నేను ఎప్పుడు కూడా పెయింటింగ్ వేయకూడదు అనేసి బలమైన నిర్ణయం తీసుకుని చాలా బాధపడతా తన రూమ్లోకి వెళ్ళిపోయి కొన్ని రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడటండి. చాలా బాధపడతాను. అయితే కొన్ని రోజుల తర్వాత తల్లి గ్రహించిందంటండి. గ్రహించి ఏంటి నా కొడుకు చాలా డల్గా ఉన్నాడు,
చాలా నిరుత్సాహంతో ఉన్నాడు, ఏదో బాధలో ఉన్నాడు అనుకుని ఆ తల్లి వెంటనే ఆ కొడుకు రూమ్ దగ్గరికి వచ్చి, నాయనా ఏమైంది ఏంటి అంటే, అప్పుడు ఆ కొడుకు అంటున్నాడంట, అమ్మా అమ్మా ఇక నుండి నేను పెయింటింగ్ వెయ్యను, పెయింటింగ్ని నేను వదిలేసుకున్నాను, జీవితంలో మరెప్పుడు కూడా పెయింటింగ్ వేయను అని ఆ తల్లికి చెప్తూ ఉన్నాడటండి. అప్పుడు ఆ తల్లి అన్నదంట, ఏం జరిగింది అసలు ఏమిటి చెప్పు అన్నప్పుడు, ఇలాగా అద్భుతమైన పెయింటింగ్ వేసి నేను ఇలా పలానా ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు కింద రాశాను, ఇది మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే డాట్ చేయండి అని. ఆ పెయింటింగ్ మొత్తం డాట్స్ పెట్టేశారమ్మా అని చెప్పాడంట. అప్పుడు తల్లి అందంట, నువ్వు లేచి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి రా అని చెప్పి తల్లి ప్రోత్సహించి ఆ కుమారుని తీసుకుని వెళ్ళి ఒక పెయింటింగ్ వెయ్యంటే నేను వెయ్యనంటే వెయ్యను అన్నాడటండి. లేదు అనేసి తల్లి చక్కగా మోటివేట్ చేసి, నీ టాలెంటు నాకు తెలుసు, నువ్వు ఎంత టాలెంటెడో నాకు మాత్రమే తెలుసు, కాబట్టి నీ టాలెంట్ నువ్వు పోగొట్టుకోకూడదు రా అని చెప్పేసి ఒక అద్భుతమైన పెయింటింగ్ వేయించి ఆ పెయింటింగు కింద రాసింది, ఈ బ్యూటిఫుల్ పెయింటింగు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే దీనికంటే అద్భుతంగా వేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక వెయ్యండి అని చెప్పేసి అదే ఎగ్జిబిషన్లో పెట్టి ఆ పక్కనే దానికి కావాల్సినటువంటి సామాగ్రి, పెయింటింగ్ వేయడానికి బ్రష్లు, పెయింటింగ్ డబ్బాలు, ఆ వాల్ మొత్తం అంతా కూడా అక్కడ పెట్టి మరి అక్కడ రాశారటండి. అయితే అందరూ కూడా చూసి వెళ్ళిపోయారే కానీ ఎవ్వరూ కూడా వేయడానికి రాలేదు. అంటే ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ కంటే అందంగా వేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని అంటే ఒక్కరు కూడా రాలేదండి. దీనిలో నీతి ఏంటో తెలుసా మిత్రమా? చూడండి, నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అని అంటే అందులో వంకలు పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, నిరుత్సాహపరిచేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, నిన్ను కిందకి లాగేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి నువ్వు ఎవరి విషయాలు కూడా నువ్వు పట్టించుకొని మరి డిసప్పాయింట్ కాకూడదు, డిస్కరేజ్ కాకూడదు, నువ్వు డిప్రెషన్లోకి అస్సలు వెళ్ళకూడదు. నీ టాలెంట్ని గుర్తించిన నీ తల్లి చూసా చక్కగా మళ్ళీ నీవు నేర్చుకున్నటువంటి ఆ యొక్క పెయింటింగ్కి మళ్ళా పునర్జన్మనిచ్చినట్లుగా ఇచ్చింది. చూసారా, ఏదైనా ప్రోత్సహించేటటువంటి వాళ్ళకంటే కిందకి లాగేసేటటువంటి వాళ్ళు, నిన్ను అనగదొక్కాలి అనేటటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉంటారు తప్ప, నీ పెయింటింగ్ అంటే అద్భుతమైన పెయింటింగ్ వేయమంటే అక్కడ ఎవరు వేయలేదు. కానీ నీ పెయింటింగ్లో వంకలు వెతకమంటే ప్రతి ఒక్కరు వచ్చి వెతికారు. కాబట్టి ఎప్పుడూ కూడా మరి ఇతరుల్ని విమర్శించడానికి మరి వెతుకుతూనే ఉంటారు తప్ప వారి యొక్క తప్పుల్ని మాత్రం వారు తెలుసుకోవడానికి ఏమాత్రము కూడా ముందుకు రారు. కాబట్టి ఎవ్వరూ కూడా మీకున్న టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎవరు ఏదో అన్నారని మీరు డిసప్పాయింట్ అయిపోయి నిరుత్సాహపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఆ తల్లి కనుక కలుగజేసుకోకపోతే తన టాలెంటు భూమిలో సమాధి చేయబడిపోయేది, తను ఇంకా నిరుత్సాహపడిపోయి తను ఏమయ్యేవాడో తెలిసేది కాదు. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎవరు ఏదో అంటే ఎవరి మాటలు నువ్వు పట్టించుకోకూడదు. ఓకేనా? నువ్వేంటనేది నీకు తెలుసు, నీ టాలెంట్ ఏంటనేది నీకు తెలుసు. కాబట్టి నీ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఎంతోమంది ఉంటారు. నిరుత్సాహపరిచేటటువంటి వాళ్ళ మాటలు ఎప్పటికీ కూడా పట్టించుకోవద్దండి. ఇంకా మూడవదిగా ఏమిటి అంటారా? వ్యక్తిత్వం, స్థాయి. ఒకరోజు అంటండి ఒక గాడిద ఖాళీగా ఉందంటండి, ఏ పని లేదు దానికి, చాలా ఖాళీగా ఉండి మరి పులి దగ్గరికి వెళ్ళి అంటుందంటండి, పచ్చగడ్డి తీసుకెళ్ళి, మరి పులిరాజా ఈ పచ్చగడ్డి నీలం రంగులో కనిపిస్తుంది, నాకు ఇది నీలంగానే ఉంది అంటుందంటండి. పులి, ఏమైంది నీకు? ఇది పచ్చగా ఉంటే, ఆకుపచ్చ రంగులో ఉంటే ఇది నీలం రంగులో ఉందంటావేంటి అనేసి మరి చాలా ఆర్గ్యుమెంట్ జరిగిందంటండి. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత, నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి అడవికి రాజా మరి సింహం కాబట్టి సింహం దగ్గరికి వెళ్ళదారి అని చెప్పేసి సింహం దగ్గరికి వెళ్ళారంటండి. వెళ్ళి ఏం జరిగింది అంటే, ఈ పచ్చగడ్డివే నీలం రంగులో ఉంటే పులి ఆకుపచ్చ రంగులో ఉందంటుంది సింహపు రాజా అని అంటే, అప్పుడు వెంటనే ఇలా చూసి గాడిద వైపు, నువ్వు ఏ రంగులో ఉందంటున్నావు అని అంటే, నీలం రంగు, ఇది నీలం రంగులోనే ఉంది, నువ్వు వెళ్ళిపో వెంటనే అని చెప్పేసి పంపించేసి పులికి పనిష్మెంట్ ఇస్తాను అని పనిష్మెంట్ ఇచ్చిందంటండి. అప్పుడు ఆ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత, సింహపు రాజా నువ్వు అడవికి రాజు కదా, నీకు అన్నీ తెలుసుండి ఎందుకు అన్యాయపు తీర్పు చెప్పావు నువ్వు అని పులి అడుగుతుందంటండి. నవ్వి సింహం అంటుందంటండి, నువ్వు పులివి, తను గాడిద,
ఏ పని పాట లేకుండా నీ దగ్గరికి వచ్చి గడ్డి తీసుకొచ్చి ఇది నీలం రంగులో ఉంది అంటే తనతో నువ్వు నీ స్థాయిని మర్చిపోయి, నువ్వు పులువన్న మాటని మర్చిపోయి, నువ్వు గాడిదతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ నీ సమయాన్ని వృధా చేస్తున్నావే, దానికోసం నేను నీకు పనిష్మెంట్ ఇచ్చాను. అంతేకాని ఆకుపచ్చ రంగులో ఉన్న గడ్డిని తీసుకెళ్ళి నీలం రంగులో ఉన్నందుకు కాదు. తెలుసా, మన మన పనులు కూడా ఆఫ్ చేయడానికి చాలామంది వ్యక్తిత్వం లేనటువంటి వాళ్ళు, విలువలు తెలియనటువంటి వాళ్ళు నీ సమయాన్ని వృధా చేయడానికి, నీకున్నటువంటి మరి స్థాయిని దిగజార్చడానికి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారండి. ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అక్కడ నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ వ్యక్తిత్వం అవతల వాళ్ళకి వ్యక్తిత్వం లేదు అని తెలిసినప్పుడు నువ్వు కామ్గా ఉండడం మంచిది. అంతేకాని అనవసరమైనటువంటి అన్నెసరీ టాపిక్స్ గురించి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఏ మాత్రము కూడా మంచిది కాదు అని చెప్పి ఆ యొక్క కథలో ఆ సింహము పులికి చెప్పినటువంటి నీతి అండి. మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఎందుకంటే ఏదో ఖాళీగా ఉండి ఏదో బురద చల్లాలి, ఏదో విషయాన్ని పట్టుకొని పనికిరాని విషయాన్ని, ఏమీ అనవసరమైన విషయాన్ని పట్టుకొని సాగదీయాలి, లాగాలి, సమయాన్ని వేస్ట్ చేయాలి, నాతో పాటు వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేయాలని మరి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం వెంటనే గమనించి అలాంటి వారితో ఆర్గ్యుమెంట్కి ఎప్పుడూ కూడా దిగకూడదండి. ఇది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూసారా, పులే గాడిదే. ఎప్పటికి పులికి గాడిదకి ఏమాత్రము కూడా పొత్తు లేదు. అవునంటారా కాదంటారా చెప్పండి? 3 విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోస్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. కడలి బ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, జీవిత సత్యాలు, ఇలా మరి ఎన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.